తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కొత్త సీసాలో పాతసారా పోసినట్లు ఉందని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల వ్యాఖ్యానించారు. గతేడాది బడ్జెట్ను కాపీ పేస్ట్ చేశారని అన్నారు. ఈ ఏడాది కేటాయింపులకు న్యాయం చేస్తారని గ్యారంటీ ఉందా అని ప్రశ్నించారు. పథకాలకు బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టకపోతే ఎందుకు అని అన్నారు. సీఎం కేసీఆర్ అయ్యాక 33 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని, ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టును ముందర వేసుకొని అన్ని ప్రాజెక్టులను పక్కన పెట్టారని, ఇది ప్రభుత్వానికి గుదిబండలా మారిందని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో రుణమాఫీ అంశం లేనే లేదని, ఇక ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో క్లారిటీ లేదని మండిపడ్డారు. ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ చూస్తే కొత్త సీసాలో పాత సారా పోసినట్టుగా ఉంది. హరీష్ రావు గారు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకొని ఫామ్ హౌస్కి వెళ్తే మామగారు మాత్రం పాత సారానే పోసారు. పోయిన ఏడాది కూడా కేసీఆర్ గారి బడ్జెట్ భారీగా ఉంది. 2,56,000 బడ్జెట్ పోయిన సంవత్సరం మీరు చేసిన అలొకేషన్స్లో ఏమాత్రం స్పెండింగ్ చేశారో ముందు అక్కడి నుంచి మొదలు పెట్టాలి కేసీఆర్ సార్. ముందు తెలంగాణ ప్రజలకు పోయిన ఏడాది బడ్జెట్ అలొకేషన్ ఏమిటి, స్పెండింగ్ ఏమిటి, ముందు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి. పోయిన సంవత్సరం కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 12,000 కేటాయించడం జరిగింది. దళిత బంధు కింద 17,700 కోట్లు కేటాయించడం జరిగింది. ఇలాంటివి ఎన్నో కేటాయించి పోయిన సంవత్సరం అలాట్మెంట్కి, స్పెండింగ్కి, అలొకేషన్కి, స్పెండింగ్కి అసలు పొంతనే లేకుండా ఉంది. మరి ఈ సంవత్సరం మళ్ళీ అదే ఫిగర్లు, అదే సారా పోసినట్టుగా ఉంది. ఏ మార్పు లేదు, కట్ అండ్ పేస్ట్ చేసినట్టుగా ఉంది బడ్జెట్. మరి పోయిన సంవత్సరం మీ అలొకేషన్స్కి, స్పెండింగ్కి పొంతన లేకపోతే ఈ సంవత్సరం మాత్రం మీ అలొకేషన్స్కి స్పెండ్ చేస్తారు అన్న గ్యారంటీ ఏముంది? మీరు అలొకేట్ చేసినంత మీరు స్పెండింగ్ చేయకపోతే ఇక బడ్జెట్ శాంక్టిటీ ఏముంది? ఇక బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడుతున్నట్టు మీరు? ఇక మీ ఇష్టం వచ్చినట్టు అలొకేషన్కి, స్పెండింగ్కి అసలు సంబంధం లేకుండానే మీ ఇష్టం వచ్చినట్లు మీరు బడ్జెట్లో ఖర్చు పెట్టుకుంటూ పోతుంటే ఇక ఈ బడ్జెట్ వేస్ట్ పేపర్ కాకపోతే ఏమవుతుంది? చెత్తబుట్టలో పడేయడానికి తప్పితే ఈ బడ్జెట్ దేనికి తరమవుతుందో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఇప్పటికిప్పుడు కేసీఆర్ గారు 8.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 8.5 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు, మేనిఫెస్టోలో ఎన్ని మాటలు, ఎన్ని హామీలు ఇచ్చారు, ఏ మాత్రం నిలబెట్టుకున్నారు? ఒక ముఖ్యమంత్రి అన్నాక ఇచ్చిన మాటకు విలువ ఉండనవసరం లేదా? మాటకు విలువ ఇయ్యని వాడు ఇక ఆ మనిషికి ఏ గౌరవం ఉంటుంది? ఆయన ఇచ్చే మాటకు మాత్రం ఏ విలువ ఉంటుంది? ముఖ్యమంత్రిలో హోదాలో ఉండి కూడా